బయటకే అన్న నువ్వానే ఏంది బయటే ఉండి మాట్లాడుతున్నావు ఇంట్లోకి రా. ఏంది ఇంట్లోకి రావన్నా? నేను ఇంట్లో కష్టాడు చేసిన నువ్వు నేనేం చేసిన అన్న? పెద్ద మనిషితో ఫోన్ చేపిస్తే మాకు పంచాయతీ లేదు నేను రాను అంటావా నువ్వు? మరి నీకు నాకేం పంచాయతీ అన్న? ఏంది పంచాయతీ లేదా? అయితే నా భూమి నాకు ఇయ్యి. ఏం మాట్లాడుతున్నారా? దానికి ఆశపడుతున్నావా? అది మా భూమిరా. ఏయ్ అది నా భూమి. మీరు ఎన్నడుకున్న కట్న మనుషులే. మర్యాదగా మీ కట్నం మీకు తీసుకొని నా భూమి నాకు ఇచ్చారు. లేదంటే తోడ పుట్టిందాను అని కూడా చూడ నేను. ఏ చంపేస్తావారా? చంపేది ఉంటే నీ చేతులు అట్లే కానీ భూమి మాత్రం అడక్కు. ఏ నాకు కావాల్సింది భూమి, మీరు కాదు. రేపు మర్యాదగా పంచాయతీ కాడికి రారి, లేకుంటే ఈ ఇల్లు జలగబెడతా. నన్ను మృగంలా చేయకుర్రి. ఇప్పుడు ఏం చేద్దామయ్యా? ఏముందే చేయడానికి? వాడి పాపం మూలాన మనకు శాపం కొడుతుంది. తప్పదు, భరించాల్సిందే. అయినా ఆ భూమి మా బాప ఇచ్చిందే కదయ్యా, మా అన్నయ్యలే కదా. పద రేపు పంచాయతీలో అదే ముచ్చడి చెప్దాం. సరస్వతి, మీ బాపు అప్పుడు కట్నం కింద మనకి ఇచ్చిన భూమి విలువ ఎకరానికి 2000. ఇప్పుడు ఆ భూమి ఎకరానికి 2 కోట్లు. అందుకే మీ అన్నకు దురాశ పెరిగిందే. దురాశ దుఃఖానికి చేటు అని తెలిసేదాకా మనకి చీకటి రోజులు తప్పవు సరస్వతి. అంటే భూమి ఇద్దామంటావా? చూద్దాం, మన ప్రాణాల కంటే ఎక్కువ కాదు కదా సరస్వతి. టైం అయిపోవట్లేదు. ఇక వాళ్ళు పంచాయతీ కష్టట్లేరు. నేనే పోయి భయం అంటే ఎట్లుంటుందో చూపెడతా. ఇక నేనే పోతా మా చెల్లెళ్ళ ఇంటికి. ఏందే ఎంత పొగరా నీకు? పంచాయతీ రమ్మంటే రాలేదు. ఎక్కువ మాట్లాడుకో. ఏంటి మాట్లాడి నిన్ను కూడా కొడుతా అనుకున్నాను. ఎంత బల్బు పిలిపిస్తారా మీరు? ఇగో మర్యాద చెబుతానా, ఇప్పటికైనా సంతకం పెట్టుర్రి, లేకపోతే మీరు చంపేస్తా. సంతకం పెట్టురా, నీకు ఇచ్చేద్దాంరా. సంతకం పెట్టి వద్దురా. అబ్బా ఇంత భయం లేకుండా సరస్వతి ఏమనుకున్నానా నేనంటే నిన్న నరుకుతా.
ఎట్లా ఉంది ఇప్పుడు? కొద్దిగా పర్లేదా? నాన్న అమ్మకి ఏమైంది నాన్న? అమ్మా ఇప్పుడే వస్తున్నావు. ఏమైందమ్మా? రే నాన్న, అమ్మను మీ మామ అమ్మా అమ్మా బాధపడకమ్మా. అవునా మామకు కూతురు ఉండాలి కదా, ఇప్పుడు ఎక్కడుంది? నాకు తెలిసి అయితే హైదరాబాద్లో హాస్టల్లో చదువుకుంటుందిరా. హైదరాబాద్ హాస్టల్ చదువుకుంటుందా? సరే నాన్న, నువ్వు అమ్మని జాగ్రత్త చూసుకో. మందులు వేయించు, నేను ఇప్పుడే ఊళ్ళో పోయేస్తా. ఎప్పుడైనా వస్తా నాన్న, అమ్మకు మాట్లాడి. అమ్మా జాగ్రత్తగా ఉండు, నేను మళ్ళీ వస్తా, ఇప్పుడే వస్తా. సరే చెప్పను రా బిడ్డ. శ్రవంతి నువ్వు ఇక్కడ? బావా నేను పొలం కాడికి వచ్చిన. అంత బాగేనా? అవును శ్రవంతి, బావునా. ఎప్పుడు వచ్చినావు నువ్వు అయినా? నేను వచ్చి వారం రోజులు అవుతుంది బావా. అత్తమ్మ ఎట్లుంది, మంచిగా ఉందా? ఇంకెలా ఉంటుంది శ్రవంతి, మీ అయ్య చేసిన పనికి మా అమ్మ శిక్ష అనుభవిస్తుంది అక్కడ. అదే బావా, మా నాన్న ఎందుకు అట్లా చేసిండో నాకు కూడా అర్థమవుతలేదు బావా. సరే కానీ మళ్ళీ నువ్వు ఎప్పుడు వెళ్తావు? నేను ఇంకో 10 రోజుల తర్వాత వెళ్తా బావా. నీ నంబర్ చెప్పావు నాకు, నేను హైదరాబాద్ వస్తా, వచ్చిన తర్వాత కలుస్తాను నీకు. సరే శ్రవంతి, వెళ్ళొస్తా. ఇంటికి పోతున్నా. సరే ఆగు బావా, నేను కూడా వస్తా. అత్తమ్మని చూడాలి. ఎంతమంది? సరే. ఏమైంది బిడ్డ? ఏమైంది? ఏమైంది? ఎందుకు వెళ్తున్నావు? ఏడవకు బిడ్డ, ఏడవకు. ఆగు ఆగు ఆగమని చెప్పినా. చూడు, అందరికీ బయట వాళ్ళతోటి ప్రమాదం ఉంటే నాకేమో ఇంటి వాళ్ళతోటి ప్రమాదం ఉందమ్మా. ప్రాణభయం కూడా ఉందమ్మా. నాన్న ఇంకా అదే తలుసుకొని బాధపడతావా? లేదు నాన్న, వాడు మన భూమినే కాదురా, లక్ష్మీ దేవత లాంటి నా కోడల్ని కూడా దూరం చేశాడురా. ఏమయ్యా, వాని బిడ్డ వాని ఇష్టం, నువ్వెందుకయ్యా బాధపడుతున్నావు? మనల్ని దూరం చేసుకున్నందుకు ఏదో ఒక రోజు వాడే బాధపడే రోజు వస్తుంది. అమ్మా నువ్వెందుకమ్మా బాధపడతావు? కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు. నాన్న రా, వచ్చి అమ్మకు గోలేసి పడుకోబెట్టు. సరేరా. నేను ఇప్పుడు వస్తా. శ్రవంతి వెళ్దాం. మామయ్య నేను వెళ్ళొస్తా. అత్తమ్మ జాగ్రత్త, ఆరోగ్యం. దిగు శ్రవంతి. ఎందుకు బావా గీడాపిను? చెప్తా. అదే వాళ్ళిద్దరిని ఎలా కలపాలని ఆలోచిస్తున్నా. అదే బావా, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. నా దగ్గర ఒక ప్లాన్ ఉంది, వాళ్ళు కలవాలంటే. చేద్దాం ఆ ప్లాన్? చేద్దాం బావా, వాళ్ళు కలవడానికి చేద్దాం. అయితే ఒకటే ప్లాన్ ఉన్నది. ఏంటి బావా? నువ్వేమనుకున్నాడో చెప్తా. నేనేమనుకోను, చెప్పు బావా. అన్నయ్య ఇళ్ళని కలవాలంటే ఫస్ట్ మన ఇద్దరం పెళ్లి చేసుకోవాలి. అది నీకు ఇష్టం అయితేనే. చూడు బావా, మా డాడీకి నేనంటే ప్రాణం. నా కోసం
ఎవరి ప్రాణాలైనా తీస్తాడు. అలాంటోడు మనం పెళ్లి చేసుకుంటే మనల్ని బ్రతకనిస్తాడా? ఏ చంపేస్తాడా? ముందు నీకు ఇష్టమైతే చెప్పు, తర్వాత ఏం జరిగినా నేను చూసుకుంటా. నాకు ఇష్టమే కానీ కానీ గీం లేదు, ముందు పెళ్లి చేసుకుందాం పదా. ఆగు బావా, ఏమైంది? ఆగు. నాకు మా అమ్మ అంటే చాలా ఇష్టం బావా. 2 మాటలు మా అమ్మకి చెప్తాను. సరే, నీకు అంత నమ్మకం ఉంటే చూద్దాం. ఏ విషయంలో నాకు 4 రోజులు చెప్పు, సరేనా? సరే బావా. అమ్మా, నేను నీకు విషయం చెప్పాలనుకుంటున్నామ్మా. ఏంటిది బిడ్డ చెప్పు. అది అమ్మా, నేను బావని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నామ్మా. ఏంది? ఏం మాట్లాడతానే? బతకపోతే అయితే లేదా? ఈ విషయం నీ అయ్యా తెలిసిందనుకో, ఇద్దరు చంపి బొందలు. అయ్యో ఏమైంది? దాన్ని కొడతాను. అదేం లేదు నాన్న, అమ్మ దీని తప్పు లేదు. నేనే ఒక మాట అన్నా. ఏమన్నా బిడ్డ, నాకు చెప్పరాదు? అది అది అంత అడగరాని ముచ్చట ఏం అడిగినావమ్మా? నువ్వు అడిగినావంటే అదేదో మన మంచిగా అయి ఉంటుంది. అదేదో చెప్పు బిడ్డ. అది ఏం చెప్పమంటావు? అది మాట్లాడిన మాటలు వింటే నీ మాటలు ఇంత ప్రశాంతంగా రావు. పిచ్చిదానా, నా బిడ్డ విషయంలో నేను ఎప్పుడు శాంతంగానే ఉంటాను. అసలు ఏం జరిగిందో చెప్పు. ఏం జరగమంటావు? ఇంకేం జరగలే. ఏమైనా జరుగుతుందేమో అని భయం అవుతుంది. అయ్యో నాన్న, వద్దు నాన్న. అరే ఏందో చెప్పు అంటే ఏమో అవుతుంది, ఏమో పోతే కథ అని దాన్ని సాగదేపడుతుంది. ఇప్పుడు మంచిగా ఉంది అయ్యండి, వాళ్ళని అయ్యను పట్టిండు. అది కాదు నాన్న. నీ బిడ్డ నీ చెల్లెడు కొడుకుని ప్రేమించిందట, లగ్గం కూడా చేసుకుంటాడట. అవునా బిడ్డ? బాగా నువ్వు లగ్గం చేసుకుంటావా? అవును నాన్న, బావంటే నాకు ఇష్టం. నేను బావని పెళ్లి చేసుకుంటాను అన్న. సావంటే కూడా ఇష్టమేనా? ఏగమైన వాటి చూడు బిడ్డ, నువ్వు బాగానే చేసుకోవాలనుకుంటే తప్పకుండా చేసుకో. రేపే నేను పోయి మీ మామయ్యతో మాట్లాడొస్తా, సరేనా? సరే నాన్న. ఇప్పుడు నువ్వు పోయి వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు ఒప్పుకుంటారా? వాళ్ళు చేసిన మోసం మర్చిపోతారా? పో, పోయి వాళ్ళతో తల్లి పో. ఏ పడుతుంది? నా బిడ్డ కంటే ఎక్కువనానే. వాళ్ళు ఏం చేసినా కూడా నా బిడ్డ కోసం భరిస్తా. నేను ఇప్పుడే పోయి మాట్లాడతా. బిడ్డ మీ మాతో మాట్లాడతారా? సరస్వతి, ఇగో ఈ మందు గోళీలు వేసుకో. ఎందుకు అట్లా చూస్తారు? మళ్ళా దేనికోసం వచ్చిరని మా అన్న భయపడుతున్నట్టున్నాడయ్యా. బాబు నన్ను క్షమించు బాబు, నేను చేయడానికి తప్పు చేసిన బాబు. లేవు చూడు, ఈ భూమి మీద ఏ బంధమైనా నిలవదేమో కానీ మనిద్దరి అనుబంధం మాత్రం ఎప్పటికీ ఇట్లనే ఉంటుంది బామ్మది. అవును బాబు, అంగి మాసిందని పడేయం కదా, పిండి మళ్ళీ ఎలా వేసుకుంటామో మన జీవితాలు కూడా అంతే. గొడవలు పడ్డామని చెప్పేసి మనం గెలవకుంటుకుంటాం చెప్పు. నిజమే అన్న, నోటి నిండా తిట్టినోడే కడుపు నిండా పెడతాడు. నువ్వు మంచోడు అని నాకు ఎప్పుడూ తెలుసు అన్న. అంటే ఇది కళా నిజమా? నేనంటే మీరు ఎంత ఇష్టపడతారో ఇప్పుడు అర్థమని చెల్లే. బావా చూడాయి, రాక్షసులకు రావణుడు అంటే ఇష్టం, నరులకు రావణుడు అంటే ఇష్టం, ప్రతి చెల్లకు అన్నంటే ప్రాణమైనవి. మీ అన్న చెల్లెల ముచ్చటేనా, లేకపోతే మనం వచ్చిన ముచ్చట మర్చిపోయినావా? ముచ్చట ఏం ముచ్చటవా అన్న? ఏం లేదు చెల్లి, ఒక విధంగా చెప్పాలంటే శుభవార్తనే. మా బంగారు తల్లిని మీ కోడలుగా చేసుకోమని అడగడానికి వచ్చినాం.
ఏ బామ్మర్ది, అబ్బా ఎంత మంచి ముచ్చట తీసుకొచ్చినావు నిజంగా. నీ బంగారు తల్లి మా ఇంటి అడుగుపడుతుందంటే అంతకన్నా సంతోషం ఇంకేం కావాలి మాకు. చాలు బావా, నాకు ఇంకేమద్దు. నా బిడ్డతో పాటు మీ భూమి కూడా తీసుకోరి, అలాగే నా భూమి కూడా తీసుకోరి. చూడను మంతు, నా కొడుక్కి నీ బిడ్డ చాలు, ఇంకా నాకేమీ వద్దు. ఏమంటావురా చెల్లె? నేనేమంటాన్నా, నా బిడ్డ నీ ఇంట్లో అడుగుపెట్టుడే అదృష్టం నా బిడ్డకు. ఏమంటావు సరస్వతి, అంతేనా? మీరు ఎట్లా అంటే అట్లనే అయ్యా. లేదు బావా, నా బుద్ధితో ఇస్తాను, మీరు తీసుకోక తప్పది. ఆ? ఆ? సరస్వతి చూసినావా అభి అంటే ఎట్లా మాట్లాడుతుండు? బావా, మన పెళ్ళికి మా నాన్న ఒప్పుకున్నాడు బావా. నాకు చాలా సంతోషంగా ఉంది. మనం పెళ్ళి గ్రాండ్గా తీసుకోవాలి. ఓకే బావా. అన్నం వేసుకురాపోయే. బావా బావా, అన్నం పెట్టుకొచ్చిన తిందులే బావా. నాకు అన్నం అదే బా. అన్నం తిందులే బావా. అద్దనా నువ్వు తినవాడు కదా. పెళ్ళై 10 రోజులైతుంది. 1000 కళ్ళతోటి ఎదురు చూస్తున్నా. రోజు తాగి రావడం పడుకోవడం, తాగి రావడం పడుకోవడం, ఇదే జరుగుతుంది. ఈరోజు అటో ఇటో జీలిపోవాలి. ఏంది అట్లా చూస్తావు? చంపుతావా? నన్ను చంపేదాం చూస్తావా? నిన్ను బావా, నీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటో చెప్పు. ఏం చెప్పాలి బావా? పెళ్ళై 10 రోజులైనా నన్ను పరాయి దానిలోకి ఎందుకు ఇస్తాను? లేదే, నిన్ను ఎప్పుడు నా సొంత మనిషికి నేను చూసిందే. మరి నన్ను ఎందుకు ముట్టుకొని ఇస్తలేవు? నాకు ఉండవా ఆశలు ఆనందంగా ఉండాలని? అవే ఆశలు నాకుండే ఆనే. అయితే ఎందుకు దూరం పెడుతున్నావు? నిన్ను వారం రోజులు దూరం పెట్టినందుకే నువ్వు ఇంత బాధపడతావు. అక్కడ నా తల్లి ఏళ్ళ తరబడి బాధపడుతుందే. ఆ బాధ నీకు ఎలా అర్థం కావాలి? నీకు కాదే, నిన్ను కన్నా నీ అయ్యకు తెలియాలి. నీ అయ్య అహంకారం దిగాలి. అవారు దాకా నిన్నెక్కడుంటాను అక్కడనే ఉంచాలి. అంతే పో. అదంతా అయిపోయినాకనే కదా నువ్వు నన్ను పెళ్లి చేసుకున్నది. అవునే, నేను చేసుకున్నది నీతో పిల్లలు అనడానికి కాదు. అక్కడ నా తల్లి వాడే బాధ ఎలా ఉందో నీకు నీ అయ్యకు అర్థం కావడానే చేసుకున్నానే. అయితే రా. పని ఇచ్చానని సంకరెత్తా. అమ్మా అమ్మా
ఇప్పుడే వస్తున్నావా అన్న? రా అన్న. ఏమని చెల్లె గట్ల మాట్లాడుతున్నావు? ఏం లేదన్నా, ఇంటికి పోదాంపా, పోయినాక అన్నీ చెప్తాం. సరే అమ్మా. ఏమైంది బిడ్డ గట్లెత్తాను? బిడ్డ ఏమైందమ్మా? ఏమైందమ్మా? ఏమైంది తల్లి? అల్లుడికి కొట్టిండా? చెప్పే తల్లి, ఏడవకమ్మా, ఏడవకు. ఏమైందమ్మా? ఏం లేదమ్మా, నేను ఇక్కడ నుంచి బావ దగ్గరికి పోను. ఏమైంది తల్లి? బావ అంత బాధ పెట్టిండా అమ్మా? ఏమని చెప్పాలమ్మా, చెప్పుకోరని బాధలు పెడతాను నాకు. నా చెల్లెను బాధ పెట్టిన వాడు నా బావైనా సరే వాడిని ఉంచకూడదు. అత్తమ్మా, అత్తమ్మా, నీ కొడుకు ఎక్కడా? ఏమైందిరా గంతగానే ఊరుతున్నావు? అయినా నా కొడుకు ఇంటికాడ ఎందుకుంటారా? ఉన్నాడు. నీ కొడుకు నిన్నే హైదరాబాద్ వచ్చింది తెలిసింది. వాడు ఎక్కడ నిజం చెప్పు. ఎందుకురా గంత కోపానికి వస్తున్నావు? కోపమా? నీ కొడుకు చేసిన పనికి నీ కొడుకును ముక్కలు నగినా తప్పలేదు. నీ కొడుకు నా చిన్న జీవితాన్ని నాశనం చేసిండు. అలాంటి వాడిని విడిచిపెట్టా. అంత భోగనమైనవారా? ఆడోళ్ళ మీద కాదు మీ ప్రతాపం. దమ్ముంటే నాది దించు. మా చెల్లె పాపం చేసింది నీకు. హే, నీ చెల్లె కాదురా, నీ అయ్యే చేసాడు. నా అయ్యే కదా నీ కాళ్ళు కడిగి నా చెల్లిని చేతులు పెట్టింది. అయ్యా నీ పడలేదా? రే, కావాలని యాక్సిడెంట్ చేసి కాళీలో కొట్టి సారీ అంటే అచ్చుతారా? కొంచెం ఓపిక పట్టాలరా. ఓకేనా? పైకి పట్టు. నన్ను చెప్పకు. నేను దండం పెడతా. ఒరే, నీ చెల్లి మీద నీకు ప్రేమ ఉన్నట్టు నాకు తల్లి మీద ప్రేమ ఉండదారా? నా తల్లిని అలా చేసినందుకు నీ అయ్యని ఏం చేసినా పాపం లేదురా. ఎందుకయ్యా గట్ట మాట్లాడతాను? నీకేమైనా పగుంటే నాగే తెచ్చుకో. నా బంగారు తల్లిని ఎందుకయ్యా బాధపడతాను? నీ కడుపున పుట్టింది కాబట్టి నీకు బంగారు తల్లి అయింది, కానీ తోడ పుట్టింది మాత్రం రాక్షసి అయిందా? కాదయ్యా, నా చెల్లి నాకు ఎప్పుడు దేవతే. అయితే ఈ దేవత ఈ కాళ్ళు రెక్కలు ఏ రాక్షసు బలి తీసుకున్నాడు? సూటిగా చెప్పాలంటే నువ్వు అనేది నన్నే కదా. ఇగో, నీ పగ ఎట్లా తీరుతుందో అట్లనే తీర్చుకో. రా బిడ్డ పోదు. ఎందుకు బిడ్డ ఎడుతాను? వాళ్ళ భూమి వాళ్ళకే ఇచ్చిండ్రా, అయినా వాళ్ళ పగ తీరదురా. మా భూమా? ఎవరి భూమి ఇచ్చినావు? మా భూమి మాకు కట్నంగా ఇచ్చిన అపర మేధావి నువ్వు. ఏదైతేంది, మీ భూమి మీకు ఇచ్చినా లేదా? అవును, ఇచ్చినావు. ఏ హక్కుతో ఇచ్చినావు? తండ్రిగా ఇచ్చిన. అయితే తండ్రిగా వాళ్ళ బిడ్డకి ఇచ్చుకునే హక్కు మీ తండ్రికి లేదా? నీ బిడ్డకు నువ్వు ఇచ్చుకోవచ్చు. వాళ్ళ తండ్రితో మాత్రం తిరిగి మరణవాడి వాళ్ళ ప్రాణాలు తీసైనా నువ్వు లాక్కోవచ్చు. ఇదేనా నీ మర్యాద? వదిలిపెట్టురా అయ్యా, ఎంతైనా నీ మేనమావ కదా. వదిలేస్తానమ్మా. పోయిన నీ కాళ్ళ రెక్కలు తీసుకొచ్చి ఇవ్వను, తప్పకుండా వదిలేస్తా. చూడల్లుడు, మీ మామ ఇక నుంచి ఏ తప్పు చేయకుంటూ ఉంటాడు. క్షమించి వదిలే అల్లుడు. అవును బిడ్డ, వాళ్ళు చేసిన తప్పు
మనం చేయొద్దు. కుదరదు. నిన్ను చంపేదాకా నాకు మనశ్శాంతి ఉండదు. అవునయ్యా, నన్ను క్షమించి నా బిడ్డ నేను నిన్ను చంపితే కన్నా మనసు ఉండేరా? సరస్వతి, సరస్వతి, మెల్లగా 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 మెల్లగా. వదనే మంచిగానే మరి అమ్మరా లేచింది. చూడయ్యా, నీ మీదున్న ప్రేమతోని మీ చెల్లెకి వచ్చిన పక్షవాతం ఎక్కడికో ఎగిరిపోయింది. నా కళ్ళు తెరిపించినవు బాబు. రక్త సంబంధీకులు కలిసి ఉంటే ఏ రోగాలు దరిచేయడం అని అర్థమైంది. చెల్లి చెల్లి అన్న నీ చెయ్యి నీ చెయ్యి అన్న. ఒరేయ్, మామ చెయ్యి మంచిగైందిరా. బాబు చేతి మంచి అయిందయ్యా. మా అన్న చెయ్యి వచ్చిందండి. అవును, నిజంగా సంతోషంగా. మామ చెయ్యి వచ్చింది. చాలు నాన్న నాకు ఈ జన్మకి. నీలా ప్రతి తండ్రి ఆలోచిస్తే అందరి బిడ్డలు బంగారు తల్లులే నాన్న. ఒక బిడ్డలే కాదమ్మా, తోడబుట్టిన వాళ్ళు కూడా బంగారు తల్లులే. ఏమంటావు బావా? నేనేమంటా బావా, నువ్వు ఏదంటే అది రైట్ అంట.